వాడు చాలా గొప్పోడు, ఎదురోడు వెధవ అని చెప్పేటటువంటిది వార్తలు ఇవాళ. ఇదివరకు వార్తగా ఇచ్చి వార్తలో కొన్ని అంశాలు థర్డ్ పేజీ కాలంలో రాసేవాళ్ళు. ఇప్పుడు వార్తని వక్రీకరిస్తూ లేదంటే కనుక మనకు కావాల్సినటువంటి విధంగా నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసే వార్తకి సాక్ష్యం ఇది. వైసీపీ హయాంలో పనులు చేసిన అనేక మంది గుత్తేదారులు బిల్లులు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు వింటూ న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుందనడానికి ఉదాహరణే ఈ ఘటన. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చంద్రేడుకు చెందిన గుత్తేదారు మద్దిపూడి వెంకట్రావు 2021లో రహదారుల భవనాల శాఖకు సంబంధించి రాజమహేంద్రవరంలో 18 లక్షల పనులు చేశారు. ఇంతలో కోవిడ్ బారిన పడి ఆయన మృతి చెందారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు గుత్తేదారు భార్య పేరిట బిల్లులు అప్లోడ్ చేసి దాదాపు 4 ఏళ్ళు నిరీక్షించినా జగన్ జమానాలు న్యాయం జరగలేదు. ఇంతలో ప్రభుత్వం మారడంతో బిల్లులు మంజూరు అవుతాయా లేదా అనే ఆందోళన నెలకొంది. అయితే ప్రభుత్వం బకాయి బిల్లులు మంజూరు చేయడంలో మార్చి 31 గుత్తేదారు భార్య ఖాతాలో 18 లక్షలు జమ అయ్యాయి. దీంతో వాళ్ళ ఆనందానికి అవధులు. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబు చేసిన మేలు మరువలేందని వెంకట్రావు మేనమామ ఎండు రామారావు తెలిపారు. 18 లక్షలు పనులు చేసినందుకు ఇచ్చిన డబ్బులు ఈ 4 ఏళ్లలో ఎంత వడ్డీ పడి ఉంటుంది? సరే, అది ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? బిల్లు చెల్లించారు. ఒక్క బిల్లు 18 లక్షలు ఇచ్చినందుకు 3 కాలం స్వార్థ రాశారు. వెరీ గుడ్. మరి తెలుగుదేశం హయాంలో టిట్కో బిల్లులు ఇవ్వాలా, ఉపాధి హామీ బిల్లులు ఇవ్వాలా, నీరు చెట్టు బిల్లులు ఇవ్వాలా, అలాగే డాక్టర్లకు హాస్పిటల్కి బిల్లులు ఇవ్వాలా, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఇవ్వాలా. అవన్నీ అందులో చాలా వరకు జగన్ వచ్చాక కట్టాడుగా. అప్పుడు వాళ్ళు కూడా సంతోషపడి ఉండాలిగా. కట్టనీ కూడా ఉన్నాయి, అందుకే కోర్టుల దాకా కూడా వెళ్ళారు కదా బేసిక్గా. మరి వాళ్ళది అలాగే వైసీపీ వాళ్ళలో ఎంతమందికి బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఇస్తున్నారని ఇవ్వద్దని చెప్పి చివరికి ఆడపత్రికలు రాసుకొస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మనవాడైతే రూపాయి చేస్తే ₹1 పబ్లిసిటీ, ఎదురుడు ₹1 చేసినా ₹1 కూడా పబ్లిసిటీ రానివ్వం. ఇది ఒక విచిత్రమైన టెండెన్సీ.